హలో బ్యాడ్మింటన్ కిడ్ బ్యాక్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారంతా? సో ఇవాళైతే మనం మన ర్యాకెట్కి గ్రిప్ ఎలా వేయాలో మీకు చూపించబోతున్నాం. సో మనం చూస్తూ ఉంటాం, మనం కొత్త గ్రిప్ తెచ్చినప్పుడల్లా చాలామంది మన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాం గ్రిప్ వేసివ్వండి అనేసి. సో నిజం చెప్పాలంటే గ్రిప్ వేయడం చాలా సింపుల్, ఎందుకంటే అందులో ఏ టెక్నిక్ అంటూ ఫిక్స్ టెక్నిక్ ఏది ఉండదు, ఎందుకంటే అది కంప్లీట్లీ మన కంఫర్ట్ పైన ఉంటుంది. సో ఆ టాపిక్ అనేది చాలా సబ్జెక్టివ్ అయిపోతుంది. సో ఇవాళైతే మనం ట్రై చేద్దాం. సో నేను ఇవాళ మీకోసం చాలా సింపుల్గా అయితే మన ర్యాకెట్కి గ్రిప్ ఎలా వేయాలో చూపించబోతున్నాను. సో మన దగ్గర చాలా గ్రిప్స్ అయితే ఉన్నాయి. సో మనం సింపుల్గా అయితే మనం స్టార్ట్ చేద్దాం మరి. సో మనం వీడియోలో వెళ్ళే ముందు ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే మేము మీకోసం తెలుగులో మంచి బ్యాడ్మింటన్ కాంటెంట్ అయితే తెస్తూ ఉంటాం. మరి లేట్ ఎందుకు, మనం వీడియోలో అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ముందుగా గ్రిప్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో మనకి ఏ గ్రిప్ తీసుకున్నా ఆల్మోస్ట్ మనకి పైన ఒక టేప్ అయితే ఇస్తారనమాట. సో ఇది చాలా యూస్ఫుల్. సో దీన్ని తీసేసి ఫస్ట్ మనం పక్కన పెట్టేద్దాం. సో దీని యూజ్ మనకి లాస్ట్లో తెలుస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఆల్మోస్ట్ మనం మార్కెట్లో ఏ గ్రిప్ తీసుకున్నా మనకి పైన పాలిథిన్ ర్యాప్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా మనం తీసేద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మన పాలిథిన్ ర్యాప్, దీన్ని కూడా తీసేద్దాము. సో చాలామందికి అయితే డౌట్ ఉంటుంది గ్రిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేసి. సో ఎందుకంటే మనం ఇక్కడ చూసుకుంటే గ్రిప్కి మనం ఇది చిన్న సైడ్ అనుకుందాము, అండ్ ఇటువైపు చూసుకుంటే మనకి మన యూజువల్ రెగ్యులర్ సైడ్ ఉంటుంది ఇక్కడ. సో ఇది నార్మల్ సైడ్ అనుకోండి గ్రిప్ది. అండ్ సో యూజువలీ నాకు అడిగితే నేను ఇక్కడ నుంచే ప్రిఫర్ చేస్తాను, మన రెగ్యులర్ సైడ్ నుంచి. సో మనం స్టార్ట్ చేద్దాము. సో మనం స్టార్ట్ చేసే ముందు మనం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే, గ్రిప్కి రెండు సైడ్స్ ఉంటాయి, ఒకటి సాఫ్ట్ సైడ్, ఒకటి రఫ్ సైడ్ అనమాట. సో మనం మేక్ షూర్ చేయాల్సినది ఈ సాఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది పైన రావాలి, అండ్ రఫ్ సైడ్ అనేది కింద రావాలన్నమాట. ఓకే, సో అది మేక్ షూర్ చేశాక మనం స్టార్ట్ చేద్దాం. ఇదిగా మనం మన గ్రిప్ని మన ర్యాకెట్ హ్యాండిల్ పైన ప్లేస్ చేసుకుందాం ఇలా. సో ఒక ఫింగర్తో మీరు ఇలా హోల్డ్ చేయొచ్చు, అండ్ మీరు ఇలా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇలా మీరు రొటేట్ చేయడం మీ గ్రిప్ని, సో ఇలా చేయొచ్చు అనమాట. సో నేను స్లోగానే చేస్తాను, మీరు వాచ్ చేయొచ్చు. సో ఇలా చేశాక మీరు కావాలంటే మీరు ఇంకొక రౌండ్ కూడా ఇలా రొటేట్ చేయొచ్చు. సో ఏం ఇష్యూ లేదు. సో ఇలా తిప్పాక సో అండ్ నిదానంగా మీరు ఇలా క్రాస్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. బేసిక్లీ మీరు ఈ గ్రిప్ని ఇలా క్రాస్ వేస్తూ రావడం స్టార్ట్ చేయాలి ఇంకా. సో ఇదన్నమాట. సో ఇలా చూసుకుంటే నిదానంగా మనం ఇక్కడ ఆల్రెడీ మనకి గ్రిప్ షేప్ అనేది ఆల్రెడీ మనకు తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే. సో ఇంకోటి ఆస్పెక్ట్ ఏమంటే, మీరు మేక్ షూర్ చేయాలి మీరు ఈ గ్రిప్ వేసేటప్పుడు మీరు ఈవెన్గా వేయాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఇది ఐడెంటికల్ ఈవెన్గా ఉన్నాయి. సో అలాగే మీరు వెళ్తూ ఉండాలన్నమాట ముందుకు. సో ఎందుకంటే అలా చేస్తే మీ కంఫర్ట్ అనేది ఈవెన్గా ఉంటుంది, మీరు ఎక్కడ హోల్డ్ చేసినా మీ ర్యాకెట్ని. సో అది ఈవెన్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే నేను అదే ట్రై చేస్తున్నాను. సో మీరు ఇలా జస్ట్ నిదానంగా రొటేట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోండి. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇది అంత కష్టమేం కాదు. జస్ట్ మీరు మేక్ షూర్ చేయలేదు ఇదే ఈ గ్యాప్ అనేది ఈవెన్గా ఉండాలన్నమాట, అంతే. మరీ ఈవెన్ అంటే అంత పర్ఫెక్షన్ ఏం అవసరం లేదు. మీరు జస్ట్ మీ కంఫర్ట్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటే చాలన్నమాట. సో మనం ఎండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఓకే, సో పర్ఫెక్ట్గా మనం ఫినిష్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో అండ్ ఫైనల్ ఇక్కడ చూసుకుంటే మన గ్రిప్కి చిన్న సైడ్ పైన ఒక చిన్న టేప్ ఉందన్నమాట. సో ఇది మనకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ. సో ఇలా మీరు దీన్ని ప్లేస్ చేసేయచ్చు అన్నమాట డైరెక్ట్లీ ఇక్కడ. ఓకే, సో ఇది మన గ్రిప్. అండ్ ఫైనలీ మనం మేక్ షూర్ చేయాల్సినది మన గ్రిప్ టేప్ని కూడా మనం వేసేద్దాము. సో ఫస్ట్ ఇలా పైన తీసేయండి. నేను ఇంకా తీయలేదు, ఈ టేప్ ఇలాగే ఉంది. సో ఫస్ట్ నేను దీనిపైన ప్లేస్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు మనం కావాలంటే ఈ రిమైనింగ్ టేప్ ఏదైతే ఉందో వెనకాల బేసిక్లీ ఇది. సో ఒకసారి తీసేశాక మీరు ఇలా స్టార్ట్ చేయొచ్చు అనమాట వేయడం. సో మీరు స్లోగా వేస్తూ ఉండండి ఇలా అనమాట. సో ఇలా నీట్గా మీరు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి.
సో అంతేనమాట. మరి ఇదనమాట అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. మరి గ్రిప్ వేయడం అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. జస్ట్ మీరు అగైన్ నేను చెప్పినట్టుగా మీరు ఇది ఈవెన్ ఉండేలాగా చూసుకోండి అండ్ అంతే. ఇది మన గ్రిప్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నాకు కంఫర్టబుల్గా ఉంది. సో అంతే, చాలా సింపుల్ ఫ్రెండ్స్ గ్రిప్ వేయడం. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకేలా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో గ్రిప్ వేయడానికి వాళ్ళతో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ బ్యాడ్మింటన్ కాంటెంట్ తెలుగులో చూడడానికి మా ఛానల్ ద బ్యాడ్మింటన్ కిడ్ బ్యాక్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అండ్ అంటిల్ దెన్, ద బ్యాడ్మింటన్ కిడ్ బ్యాక్ సైనింగ్ ఆఫ్.